వెల్కమ్ టు ఐ న్యూస్. పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశంలో ఇప్పుడు సామాన్యుడి బతుకు భారమైపోయింది. రీసెంట్ గా వచ్చిన ప్రభుత్వ సర్వే రిపోర్ట్ వింటే గుండె తరుక్కుపోతుంది. సంపాదించిన దాంట్లో మెజారిటీ భాగం కేవలం తిండికి, కరెంటు బిల్లులకే సరిపోతోందని, పిల్లల చదువులకు, ఆరోగ్యానికి కనీసం రూపాయి కూడా మిగలటం లేదని తేలింది. అసలు పాకిస్తాన్ లో ఒక సామాన్య కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ లో ఇప్పుడు ఆకలి కేకలు, ఆపై కరెంటు షాక్. అక్కడ ఒక సామాన్య పౌరుడు తాను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని కళ్ల ముందే ఖర్చుల రూపంలో కోల్పోతున్నాడు. హౌస్ హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకానమీ సర్వే 2024-25 విడుదల చేసిన గణాంకాలు చూస్తుంటే పాక్ ప్రజలు ఒక గడ్డు కాలాన్ని అనుభవిస్తున్నారని అర్థమవుతోంది. ప్రజల ఆదాయంలో ఏకంగా 2 వంతులు కేవలం ఆహారం, విద్యుత్ అవసరాలకే హారతి కర్పూరంలా ఖర్చు అవుతున్నాయి. సంపాదనలో 37% కేవలం కడుపు నింపుకోవటానికి, మరో 26% విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లించడానికి సరిపోతోంది. అంటే కష్టపడి సంపాదించిన దానిలో దాదాపు 63% ఈ 2 ప్రాథమిక అవసరాలకే పోతుంటే, ఇక మిగిలిన చిన్నపాటి మొత్తంతో ఇల్లు గడవటం ఎలా అన్నది ఇప్పుడు పాక్ ప్రజల ముందున్న పెను ప్రశ్న. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యపై కేవలం 2.5% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యం, వినోదాన్ని కలిపినా కూడా ఆ ఖర్చు 7% దాటడం లేదు. అంటే ఆకలి తీర్చుకోవడానికి పడుతున్న పాటలలో పిల్లల చదువులను, ఇంటి సభ్యుల ఆరోగ్యాన్ని పాక్ ప్రజలు పక్కన పెట్టేయాల్సి వస్తోంది. ఇది ఆ దేశ మానవ అభివృద్ధిపై తీవ్రమైన గొడ్డలి పెట్టుగా మారుతోంది. గత 6 ఏళ్లలో పాకిస్తాన్ లో సగటు జీతాలు 41,000 నుంచి 82,000 రూపాయలకు పెరిగాయని లెక్కలు చెబుతున్నప్పటికీ పెరిగిన ధరలు ఆ పెరుగుదలను మింగేస్తున్నాయి. ఖర్చులు ఏకంగా 19% వేగంతో పెరుగుతూ ఉండటంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించింది. మరోవైపు ఆదాయ అసమానతలు కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ధనవంతులు, పేదల మధ్య ఉన్న వ్యత్యాసం 3 రెట్లు పెరిగిపోయింది. పేదవాడు ఇంకా పేదరికంలోకి కూరుకుపోతుంటే సంపన్నులు మాత్రమే నెట్టుకొస్తున్నారు. స్థిరమైన ధరల ఒత్తిడి, నిరంతరం పెరుగుతున్న గ్యాస్ ఛార్జీలు, విఫలమైన ఆర్థిక నిర్వహణ వెరసి పాకిస్తాన్ ను ఒక శవాల దిబ్బగా మార్చేస్తున్నాయి. కేవలం బతకటమే ఒక పోరాటంగా మారిన ఈ దేశంలో సామాన్యుడి ఆవేదన వినేవారెవరూ లేరా? ఈ ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ ఎప్పటికీ బయటపడుతుంది, లేదా ఇది మరిన్ని అంతర్గత కల్లోలాలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.